అటువంటి పరమశివుణ్ణి తెలుసుకోవడమే. అటువంటి వాడు ఒక్క మారేడు దళానికి లొంగిపోతాడు. ఒక్క పువ్వు తీసుకెళ్లి అక్కడ పెడితే చాలు లొంగిపోతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు ఏమీ ఇవ్వక్కర్లేదు, మనం ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేము పరమశివుడికి. ఒక్కసారి భక్తితో ప్రణమిల్లితే చాలు పొంగిపోతాడు. ఆయన ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇవ్వగలడు ఆయన. అంతటి పరమాత్మ కనుకనే శంకరులు అంటారు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురదిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. స్వామి, ఆనాడు తిన్నడు ఏమి తెలుసని, ఏమి జ్ఞానం ఉందని, ఏమి శాస్త్రం చదువుకున్నాడు, ఏ వేదం చదువుకున్నాడు, వచ్చి నోట్లో నీళ్లు తెచ్చుకొచ్చి ఉమిస్తే దాన్ని అభిషేకంగా స్వీకరించావు కదా తండ్రి అంటారు. అంతటి శక్తి కలిగినటువంటి వాడు పరమశివుడు అంటే. అటువంటి శివారాధనం ఎక్కడ జరుగుతుందో, అటువంటి శివుణ్ణి ఎక్కడ పిలుస్తారో, అందుకే కలియుగంలో మహేశ్వరార్చన చాలా